వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. చిక్కుల్లో శ్రీరెడ్డి. శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు. కాస్టింగ్ కౌచ్‌తో ఫిల్మ్ నగర్‌లో ఆమె చేసిన హడావిడి, ఆ తర్వాత ఆమె చేసినటువంటి పనికంతా కూడా ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిపోయింది. అయితే సీఎం చంద్రబాబు ఆయన కుటుంబీకులపైన సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైనటువంటి వీడియోలు పోస్ట్ చేసినటువంటి నటి శ్రీరెడ్డి పైన పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణంలోని మరంపూడికి చెందినటువంటి తెలుగుదేశం రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మావతి స్థానిక బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఈ మేరకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత గౌరవానికి భంగం కలిగించేలాగా వీడియోలు పెట్టారని కూడా ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డి పైన అనంతపురం నగరానికి చెందినటువంటి తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంఘ తేజస్విని బుధవారం 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ సాయినాథ్కు ఫిర్యాదు చేశారు. విశాఖపట్నం కంచరపాలెం పోలీస్ స్టేషన్లో కూడా మరో ఫిర్యాదు కూడా నమోదైంది. ఈ రకంగా 3-4 చోట్ల శ్రీరెడ్డి పైన కూడా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. మరి పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఏ విధంగా విచారిస్తారు, ఏ విధంగా ఈ విధంగా పోస్టులు పెట్టిన వారికి సంబంధించి మీరు కూడా సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా ఈ రకమైనటువంటి పోస్టులు కనుక పెట్టుంటే అవన్నీ కూడా డిలీట్ చేయండి. లేకపోతే మీకు ఇటువంటి సమస్యలు అంటే చిక్కుల్లో పడేటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.